వార్ 2 సినిమా చాలా బాగుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్, అంటే బ్రహ్మాస్త్ర, వేకప్ సిద్ధు ఇలాంటి ఫంటాస్టిక్ మూవీస్ చేసిన డైరెక్టరు. టెక్నికల్ గా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ మంచి గ్రిప్ ఉంది. కథ కూడా మన కథ రాసింది ఆయన ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా గారే రాశారు. బట్ వేరే వాళ్ళు హెల్ప్ చేశారు ఆయనకి. ఈ సినిమాలో ఏంటంటే జస్ట్ ప్లాట్, అంటే స్పాయిలర్స్ లేకుండా కథ రివీల్ పూర్తిగా చేయకుండా చెప్తాను. ఒక ఈ వీధిలో పెరిగిన ఇద్దరు అనాథ కుర్రాళ్ళు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని చిన్నప్పుడే యోధుల కింద మారుతారు. విధివశాత్తు ఒకడేమో ఒక ఆర్మీ మేజర్ దగ్గర పెరిగితే, ఒకడేమో ఒక డాన్ దగ్గర పెరుగుతాడు. కలి అనే ఒక భయంకరమైన ముఠా భారతదేశాన్ని నాశనం చేయాలి, మన పిఎంని చంపాలని ప్లాన్ చేస్తున్న సందర్భంగా ఈ కుర్రాళ్ళిద్దరు ఆ మిషన్లో కలుస్తారు. అయితే డాన్ దగ్గర పెరిగిన కుర్రాడేమో మన స్పై ఏజెన్సీలో ఉంటాడు. మనం ఆర్మీ మేజర్ దగ్గరికి పెరిగిన కుర్రాడేమో దేశద్రోహిగా మన దేశాన్ని నాశనం చేసేవాడిగా ఉంటాడు. వీళ్ళలో నిజంగా ఎవరు దేశద్రోహి, ఎవరు యాక్చువల్లీ ఈ దేశాన్ని కాపాడతారు, మన ప్రైమ్ మినిస్టర్ని వీళ్ళిద్దరు కలిసి కాపాడగలిగారా, మన స్పై ఏజెన్సీస్ కాపాడగలిగాయా అన్నదే యాక్చువల్ ప్లాట్. అయితే ఈ సినిమాస్ యాక్షన్ స్పై థ్రిల్లర్ అన్నందుకు 5 or 6 ఫెంటాస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేశారు. ఓపెనింగ్ హిత్తిక్ రోషన్ ఓపెనింగ్ జపాన్ ఫైట్ కానీ, లేకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ కానీ, ఎంట్రన్స్ ఫైట్ కానీ, అంటే సోమాలియా పైరేట్స్ తో ఫైట్ చేస్తాడు, చాలా బాగా చేశారు. అట్లాగే ఎస్పెషల్లీ ఫ్లైట్స్, ఒక రన్నింగ్ ఫ్లైట్ మీద మ్యాగ్నెట్ ఫైట్ ఒకటి ఉంది. అలాగే రన్నింగ్ ట్రైన్ మీద కార్ ల్యాండ్ అయ్యి దానిలోంచి ఇద్దరు కలిసి ఫైట్ చేసేసింది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లాన్ చేశారు. గ్రాఫిక్స్ కానీ, టెక్నిక్స్ కానీ, ఫైటింగ్ టెక్నిక్స్ కానీ, అంటే ఒక 100 మందిని ఏదో కర్రలతో కొట్టేసి అలా కాకుండా మెట్రిక్యులస్ గా స్టెప్ బై స్టెప్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. చాలా ఫెంటాస్టిక్ గా తీశారు. ఇట్ ఈస్ అ హోల్సమ్ ఎంటర్టైనర్. ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా పిల్లలతో వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో రాలేదు. ఓవరాల్ గా మూవీ అయితే డెఫినెట్ హిట్. రేంజ్ చెప్పలేము, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ వెరీ హై ఎమోషనల్ మూవీ, బట్ ఇట్ ఈస్ ఎ హై యాక్షన్ మూవీ అండ్ హోల్సమ్ ఎంటర్టైనర్. కిడ్స్ మాత్రం ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే స్పై థ్రిల్లర్ కదా. సో ఆ విధంగా చాలా బాగుంది మూవీ. అండ్ వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే హృతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రెజెంటేషన్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. దానికి దీంట్లో డబుల్ ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. ఫస్ట్ 20 minutes సినిమా ఒక లెక్కలో వెళ్తుంటే ఎన్టీఆర్ గారు ఎంట్రీ అయిన తర్వాత సినిమా మాత్రం వేరే లెవెల్కి అయితే తీసుకెళ్లిపోయారు. నిజంగా ఎన్టీఆర్ సినిమానా హృతిక్ రోషన్ సినిమానా అనుకుంటే ఎన్టీఆర్ సినిమానే అనిపించింది ఇది. ఎన్టీఆర్ గారు మనకు ఆయన వస్తున్నప్పుడు ఆయన స్క్రీన్ మీద కనపడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినోడికి దండం పెట్టాలన్నా నిజంగా ఇరగొడాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అక్కడ చెప్పవసరం లేదు. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెంటేషన్ అన్ని కూడా కలబోస్తున్నాయి. ఆ సలాం సాంగ్ అయితే చెప్పవసరం లేదు. మరి నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయిపోయిందో దానికి దీంట్లో డబుల్ ఇంపాక్ట్ అయితే కనిపించడం ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే మా హీరోకి, మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు, అదే బాధ మాకు. ఇంక రెండోది అయితే లేదు. కానీ ఇక సినిమా ఇద్దరు ఫ్రెండ్స్ తో దేశం కోసం ఎలా అయితే పోరాడారో, దేశాన్ని కాపాడడం కోసం ఎలా పోరాడో తీసుకున్న స్టోరీ కాబట్టి వార్ 2 ఇంత చల్లని వాతావరణంలో ఒక మంచి వేడి పుట్టించే సినిమా ఏదైనా ఉందంటే వార్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చ మెచ్చగా తీసుకున్నారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 నుంచి 3.5 అయితే వచ్చు. జై ఎన్టీఆర్ అన్న, జై వార్. థ్యాంక్ యూ సో మచ్.